హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడాన్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీరు చూడబోయేది 5 సంవత్సరాల తర్వాత మా ఊర్లో జరుగుతున్న కనకదుర్గ అమ్మవారి జాతర. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇది కృష్ణా జిల్లాలోని కల్దిండి మండలం అప్పారపేట అనే చిన్న గ్రామం. అది చాలా బాగుంటుంది. చూడండి, రేపు మార్నింగ్ జాతర మొదలవుతుంది. ఇప్పుడంతా నైట్ హడావిడి. గుడ్ మార్నింగ్ గైస్. నైట్ అంతా ఫుల్ ఎంజాయ్మెంట్. చిన్న డ్యాన్స్ ప్రోగ్రాంలు అరేంజ్ చేశారు. ఎందుకంటే అన్ని ఊర్ల నుంచి, చాలా ఊర్ల నుంచి కుర్రోళ్ళు అందరూ వస్తారు. రచ్చరచ్చగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎంజాయ్మెంట్ కోసం చిన్న ప్రోగ్రాంలు అరేంజ్ చేశారు. ఇంకా మార్నింగ్ అయిపోయింది, స్టార్ట్ అవుద్ది. ఇక్కడి నుంచి మనకి అమ్మవారిని ఊరేగిస్తారు. ఊరంతా పూలతో, డ్యాన్సులతో ఊరంతా 4 పొలిమేరలు అమ్మవారిని తిప్పి చివరికి తీసుకెళ్ళి గుళ్ళో ప్రతిష్ఠిస్తారు. చూడండి, మా ఊరు కుర్రోళ్ళు రచ్చరచ్చ చేస్తారు. ఇంకా డ్యాన్సులు మామూలుగా ఉండవు. మొత్తం చూడండి. పల్లెటూరులో ఇప్పటికీ సాంప్రదాయాలు పాటిస్తున్నారు. మా ఊర్లో బాగా పాటిస్తారు. ఎందుకంటే ఇప్పటికీ అమ్మవారి పూనకాలు వస్తాయి. ఆంజనేయ స్వామి పూనకం, ఇలా కొంతమంది పూనకాలు వస్తాయి. అది మా ఊరికి మంచిదని చెప్పి ఇప్పటికీ పాటిస్తారు. కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఇప్పటికీ మా ఊర్లో ఆ సాంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. ఇలా ఊరంతా అమ్మవారి ఇంటి ముందుకు వచ్చినప్పుడు పసుపు నీళ్ళతో కాళ్ళు కడిగి అమ్మవారికి బొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి మంచిదని చెప్పి మా వాళ్ళ నమ్మకం.
చుట్టుకు ఉన్న 4 పొలిమేరలో ఇది ఒక పొలిమేర. అక్కడ కర్రలు నిలబెట్టారు కదా, ఆ కర్రలను ఇప్పుడు అమ్మవారిని అక్కడ తీసుకెళ్లారు కదా, అక్కడి నుంచి కొంచెంసేపు అక్కడ చేయాల్సినవి చేసేసి ఆ కర్రలను పడేస్తారు. నెక్స్ట్ పొలిమేరకి వెళ్తారు. ఇప్పుడు అలా పొలిమేరల దగ్గర ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సంబరానికి వారం రోజుల ముందు అమ్మవారిని బయటికి తీస్తారు. అలా బయట నుంచి అమ్మవారి శక్తుల్ని మా ఊరి నుంచి బయటకు వెళ్లకుండా, బయట దుష్ట శక్తులు ఏవి మా ఊరిలోకి రాకుండా పొలిమేరల్లో అలాగా నిర్బంధిస్తారు. ఇలా చేయడం వల్ల మా ఊరికి చాలా మంచి జరుగుతుందని చెప్పి మా ఊరి పెద్దల నమ్మకం ఇది. ఈ వారం రోజుల పాటు మా ఊరి వాళ్ళు పొలిమేర నుంచి బయటికి వెళ్ళిన ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఊరు రావడానికి ప్రయత్నిస్తారు. అది మా ఊరి వాళ్ళ నమ్మకం. లేకరా పైకి లేకరా, రే పోతావరా రే. ఉన్నాడు రే. కాదు ఇప్పుడు ఖాళీగా ఉంది, కొంచెంసేపు ఆగితే మొత్తం జనాలు అందరూ వచ్చేస్తారు తెలుసా. అది మొత్తం ఫుల్ అయిపోద్ది, బురద బురద అయిపోతాయి నీళ్ళు మొత్తం. One, two, three. మరి నేను మరి ఆట కనిపిస్తాడా? హాయ్. అమ్మవారి ఊరేగింపు అయిపోగానే అందరూ శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. చూడండి ఊరంతా ఎంత కోలాహలంగా ఉందో. అందరూ ఎవరైనా సరే ఏ పండగకైనా పబ్బాలకైనా ఊరు వస్తారో తెలియదు, కానీ దుర్గమ్మ సంబరాల్లో మాత్రం అందరూ ఖచ్చితంగా వస్తారు. రాని వాళ్ళు కుదరని వాళ్ళు ఎవరంటే ఈ వీడియో చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. చూడండి మా ఊరు ఇల్లు ఎంత హడావిడిగా ఉందో. మొత్తం అందరూ గుడికి వెళ్ళి శుభ్రంగా అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి బిర్యానీలు, చికెన్లు, మటన్లతో ఫుల్గా తినేసి ఇక్కడి నుంచి అందరూ బయలుదేరుతారు. ఇంకెక్కడి నుంచి గుడికి వెళ్దాం. అందరూ కూడా ఒకసారి నిశ్శబ్దంగా ఉండాలి. ఆంజనేయ మైకు అందరూ కూడా ఒకసారి ఓం పుష్పాయాశ్చ పుష్పే బృహస్పతి ప్రసూరావస్థాన ముత్యం ముఖమాసాకం తాంబూలాన్ని సమర్పయం తాంబూలా మహామహాయ జయశిష్ణ బ్రహ్మాండ సంస్థాన కామిన్య సమర్పయామి. షార్ట్ అమ్మా అందరూ కూడా ఎందుకు ఆడుతున్నారు? ఉదయం నుంచి మధ్యాహ్నం ఊరికి ఎగిరారు.
అమ్మోడి చుట్టూ ఇక్కడ నుంచి పోతులు వేయడం స్టార్ట్ అవుతుంది. అవి చూపించకూడదు యూట్యూబ్ రైట్స్ ప్రకారం. బట్ చూడండి చాలా ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత జరగడం వల్ల ఆల్మోస్ట్ 30 పైన పోతులు పడుతున్నాయి అనుకుంటా. చాలామంది ఉన్నారు, ఫుల్ రష్. ఓకే, అవి చూపించకూడదు, ఇంతటితో ఆపుదాం. ఇలా దుర్గమ్మ సంబరాలు మొత్తం పూర్తయిన తర్వాత అందరూ హ్యాపీగా బిర్యానీలు అన్నీ తిని చక్కగా చిల్ అయ్యి కొంతసేపు అందరు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. ఓకే, ఇంతటితో ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చకపోవడం అంటూ ఏం లేదు, ఎందుకంటే కొన్ని రాష్ట్రాల వీడియోలే మన ఛానల్లో ఉన్నాయి. అలాంటిది మా ఊర్లో జరిగే సంబరాల వీడియో లేకపోతే అలా, అందుకే ఈ వీడియోని అప్లోడ్ చేశాను. ఓకే, చూసి జస్ట్ ఆనందించండి చాలు. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.